మరి మనం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి కాదు పైసలు ఇస్తాం 4,000 పైసలు ఇస్తాం 4,000 నాకు ఇనే ఒక్కలేదు చాలా నేను అడిగిన నాకు అంతే మధ్య నేను ఏం అడిగాను నేను ఇయ్యాలి ఇద్దరు పెట్టాను నేను కాదంటలేదు నాన్న ఇయ్యాల ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసలు తక్కువ కాదు డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది నేను ఒక ముచ్చట అడుగుతా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మరి అంత ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం ఓట్లు వేయగానే కెరువులు పట్టుకుని ఫీజు పెరగాలి కరెంట్ పోతలేదు కరెంట్ 2 మాటలు పోతుంది అన్ని మాటిచ్చి వాగ్దానం చేసిన నెరవేరుస్తున్నారు అంతకుముందు కరెంట్ పోకపోయేది ఇప్పుడే పోతుంది మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది 2 సంవత్సరాలు పోతేనే ఉంది కాంగ్రెస్ లేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళలో రోడ్డు మీద నీవునే వర పోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోరీలు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తాన్నారు ఏది ఇచ్చిందా ఇప్పుడు మీరు మినిస్టర్ అడిగారు కదా ఏమని చెప్పిండు మీకు 4,000 గురించి ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలేదు మరి చెప్పలేదు ఇంతసేపు మాట్లాడింది కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగా ఉండేనట అయ్యా మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిండని అడుగుతున్నాడు ఆయన వచ్చి ఏం చేసిండ